ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీరా, ఏ వెనక్కి తిరిగొచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేస్తానా? ఏ తన కోసమే కదా నువ్వు ఇక్కడికొచ్చింది. తన కోసమా? అసలు నాకు తనెవరో కూడా తెలీదు. అబద్ధాలు చెప్పొద్దు. ఏయ్, నిజంగా తనెవరో నీకు తెలియకపోతే, నేను కోపంతో వెళ్ళిపోతే నా వెనకాల రావాలి కదా. అంటే నేను వెళ్ళిపోయినా పర్వాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? అది అంతే కదా. దీనిని బట్టి అర్థమవ్వట్లేదా నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందని? హే, అది కాదు సమీరా. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉంటే ఓహో, ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందా? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నన్ను వదిలేస్తావు, నన్ను పట్టించుకోవు. మనకి లేవా ప్రాబ్లమ్స్? మన ప్రాబ్లం కంటే పెద్దదా తన ప్రాబ్లం? అది అది కాదు. అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది అంటావు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, కానీ ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేస్తాను అంటావు. నా గురించి మాత్రం అస్సలు పట్టించుకోవు. నేను పిచ్చిదాల్లాగా యుఎస్ నుంచి నీకోసం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, ఒక ఫోన్ లాగా. నువ్వు చెప్పేదంతా నమ్ముతూ ఉంటాను. అందుకే కదా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు. అయ్యో సమీరా, ప్లీజ్. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. అవును, నేను నీకిప్పుడు ప్రాబ్లం అయిపోయాను. అందుకే కదా నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. అబ్బా ప్లీజ్ సమీరా, కింద కూడా అంతే. నేను చెప్పేది పూర్తిగా వినకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా నేను చెప్పేది వినకుండా నీ అంతటి నువ్వే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. నిన్ను లవ్ చేసి పిచ్చిదాన్ని అయిపోయాను కదా, అందుకే పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నాను. తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి పిచ్చిదాన్నని ముద్ర వేసాయి. ఇంక నీకు ఏ అడ్డు ఉండదు. అప్పుడు మీ అమ్మగారు చూసిన సంబంధాన్ని చూసి హ్యాపీగా లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. అలాగే పిచ్చిదాన్లాగా పిచ్చి హాస్పిటల్లో పడి చచ్చూరుకుంటాను. ప్లీజ్ సమీరా, 2 నిమిషాలు టైం ఇవ్వు. నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. మా పెద్దమ్మ చెప్పిన మాటల వల్లే నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను అనుకుంటోంది మా అమ్మ. నేను పెళ్లికి ఒప్పుకుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికనే విషయం మా అమ్మకి చెప్పడానికి టైం ఉంది. టైం ఉండడం ఏంటి? ఈ వీక్ మా రాజ్కోటి సిల్క్స్ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అది పూర్తయ్యేంత వరకు మా అమ్మ పెళ్లి ప్రయత్నాలు చేయదు. ఈ లోపు అమ్మని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్. వద్దు. అదేంటి? ఈ మ్యాటర్ని నీ ఒక్కడి మీద వదిలేస్తే నువ్వు ఎలా చేస్తావో, నన్ను ఎంత టెన్షన్ పెడతావో ఇప్పుడు చూశాను కదా. మీ అమ్మగారిని కన్విన్స్ చేయడానికి ఐ హ్యాడ్ ఎ ప్లాన్. ఏంటది? నీ క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ ఎందుకు? డ్రాప్ చేయొచ్చు కదా ప్లీజ్. లేదు సమీరా, బాగా లేట్ అయిపోయింది. నేను లేట్గా వెళ్తే అమ్మ టెన్షన్ పడుతుంది. సమీరా ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. రేపు కలుద్దాం. పెళ్ళైన తర్వాత నాకు కూడా ఇలాగే భయపడాలి, లేదంటే అప్పుడు చెప్తాను. పెళ్ళయ్యేంత వరకు ఎందుకు? ఇప్పుడు నీకు భయపడుతూనే ఉన్నాను కదా. హే, సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే, ఇక బయలుదేరు. బాయ్. బాయ్. అప్పుడే వెళ్ళిపోదావా? ఇప్పటిదాకా తాగింది చాలదా? కూర్చో. వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఫాలో అయితే బెటర్.
అంత గిర్రను తిరుగుతున్నట్టుంది. ఎందుకుండదు? గ్లాసు మీద గ్లాస్ పట్టించావు కదా, అలాగే ఉంటుంది. నిద్ర వచ్చేస్తుంది, త్వరగా ఇంటికి పోనే. నీకు నిద్ర వస్తుంది, ఇంటికెళ్ళాక ఏమవుతుందోనని నాకు టెన్షన్ వస్తుంది. అయితే ఈ రాత్రికి వేరే ఫ్రెండ్ ఇంటికి పోదాం. పద, పొద్దున్నే ఇంటికి పోదాం. అప్పుడు గాని ఇద్దరికి కలిపి రేవెట్టేయరు. సరిగా కూర్చో. ఇతనంటే మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. ఓహో, ఆడపిల్లలం ఒంటరిగా వెళుతున్నాం, మధ్యలో రౌడీ బెదవులు ఏమైనా ఇబ్బంది పెడతారేమోనని వచ్చుంటారనుకుంటా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అయ్యో అక్క, ఎందుకు పడిపోయావు? పడిపోయింది నేను కాదు, నువ్వు. నేనా? నేనెందుకు పడిపోయాను? ఆడపిల్లలు ఎంత అర్ధరాత్రి పూట ఇంటికి రాలేదన్న టెన్షన్ ఏమైనా ఉందా? ఇంట్లో అలాగే విశ్వనాథం, గీత. పిచ్చిగాని పట్టిందా నీకు? నిన్నిలా చూస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. Why? నువ్వు ముయ్. నువ్వే మొయ్. రా, వెనుక నుంచి లోపలికి వెళ్దాం పదా. No! అయ్యో, అనన్య అంటే సింహం. సింహం మెయిన్ డోర్ నుంచి వెళ్తుంది, అయ్యో నా మాట విను. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళదు. అక్క, కాలింగ్ బెల్ కొట్టు. అక్క, తల్లి నీకు దండం పెడతాను, నోరు మూసుకుని పదా. అయితే ఏటే వెళ్దాం. అయ్యో అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.